హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. నేనైతే ఈరోజు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. అయితే ఫస్ట్ బ్లౌజ్ పీస్ని రెండు రెండు మడతల మీద పెట్టుకోవాలి. కింద వైపున కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలండి. అలాగే బ్లౌజ్ పొడవు అనేది 16 ఇంచులండి. బ్లౌజు నడుం లూజ్ అనేది 14 ఇంచెస్ అనమాట. అంటే 12 ఇంచెస్ ప్లస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ 14 ఇంచెస్ అనమాట. తర్వాత నేనైతే షోల్డరు 6 ఇంచెస్ తీసుకున్నానండి, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. 3 ఇంచెస్ ఏమో నెక్కి, 3 ఇంచెస్ ఏమో షోల్డర్కి అనమాట. తర్వాత 6 ఇంచెస్ ఆర్మ్ హోల్ అండి. 10 ఇంచెస్ 10.5 ఇంచెస్ నెక్ డీప్ అనమాట. ఇదంతా ఇదంతా మార్క్ చేసుకుని ఇప్పుడైతే బ్లౌజ్తో ఆది బ్లౌజ్తో చూసుకోవాలండి. ఒకసారి చూసుకున్నట్లయితే కరెక్ట్గానే వచ్చేసింది కాబట్టి ఇంకా ఇదైతే కట్ చేసేసుకుంటున్నాను నేను. ఆర్మ్ హోల్ కోసమని 1.5 లేదా 2 ఇంచెస్ వరకు మనమైతే మార్క్ చేసుకోవాలండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 వరకు పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ నెక్ డీప్, నెక్ రౌండ్ కోసం అయితే 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది, మార్కింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను కట్ చేసేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ అయిపోయిన వెంటనే కొంతమంది అయితే ఫ్రంట్ పార్ట్ తీస్తారు, కొంతమంది ఫ్రంట్ పార్ట్ తీస్తారు, కొంతమంది హ్యాండ్స్ తీస్తారు. నేనైతే హ్యాండ్స్ తీస్తానండి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం 4 మడతలు పెట్టుకోవాలండి. బ్లౌజ్ పీస్ని 4 మడతలు పెట్టుకొని ఇది కూడా బాక్స్ లాగా పొడవు ఏమో 9 ఇంచులు, వెడల్పు ఏమో 11 ఇంచులు వచ్చిందండి. అయితే 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఉంచుకోవాలి. ఇప్పుడైతే నేను మార్క్ వేసేసుకున్నాను. చంక డౌన్ అనేది 3.5 పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, కర్వ్ కూడా తీసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీస్పై వేసి క్రాస్గా వేసేసుకోవాలండి. క్రాస్గా వేసేసుకొని ఆ బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ మడత పెట్టుకోవచ్చు, లేదంటే బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా గీసేసుకొని మార్క్ చేసేసుకోవాలండి. మార్క్ చేసేసుకున్న తర్వాత 2 ఇంచెస్ అనేది మనం మళ్ళీ స్కేల్తో గీసేసుకున్నాం అనుకోండి. ఇంకా షేప్ బెల్ట్ కోసమని 2 ఇంచెస్ తగ్గించుకుంటాం కదా. ఇప్పుడైతే చంక రౌండ్ దగ్గర కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది కర్వ్ తీసుకోవాలి. 6 ఇంచెస్ నెక్ డీప్ అండి. అలాగే 2 ఇంచెస్ షేప్ డాట్స్ కోసం 2 ఇంచెస్ పైకి, 3 ఇంచెస్ సైడ్కి అండి. 3 ఇంచెస్ సైడ్కి అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటున్నానండి. మీకు కటింగ్ అనేది అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట. ఏమన్నా రాంగ్గా చెప్పున్నట్లయితే కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే మిగిలింది ఇంకేంటి, షేప్ బెల్ట్స్ తీసుకోవాలండి. షేప్ బెల్ట్ల కోసం 4 మడతల మీద పెట్టుకొని షేప్ బెల్ట్లు అయితే నేను తీసేసుకుంటున్నాను. ఒకవైపు 3 ఇంచెస్, ఒకవైపు 3.5 పెట్టుకొని ఇంకా 12 ఇంచెస్ అనమాట షేప్ బెల్ట్ పొడవు. ఇప్పుడైతే మార్క్ చేసుకున్నది కట్ చేసేసుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.